ఎక్కడుంది నా చెల్లెలు? డాక్టర్స్ ఏమన్నారు? నా చెల్లెలకి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదు. టెస్టులు చేస్తున్నాను. బయటకు వస్తే గానీ తెలీదు. అసలు అసలు రోడ్డు మీద అలా ఎందుకు పడిపోయింది? ఏదైనా యాక్సిడెంటా లేదా ఎవరైనా కావాలని చేశారా? ఆ విషయం స్పాట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలీదు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేశాను. డాక్టర్, నా చెల్లెలకి ఏ ప్రమాదం లేదు కదా? టెస్టులు జరిగాయి. రిపోర్ట్స్ వచ్చాక కండిషన్ చెప్పగలుగుతాం. తల మీద ఎవరో బలంగా దాడి చేసుండొచ్చు, లేదా పడిపోయినప్పుడు రోడ్డు బలంగా కొట్టుకునుండొచ్చు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాను. రిపోర్ట్స్లో అది నిర్ధారణ అయితే గనక సర్జరీ చేయాల్సొస్తుంది. అటువంటిదేది ఫైండ్ అవుట్ కాకపోతే అవసరం ఉండదు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. కొన్ని గంటల వరకు లోపలికి ఎవరిని అలో చేయొద్దని డాక్టర్ గారు సీరియస్గా చెప్పారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సుజాత గారు, నేనింక బయలుదేరతానండి. ఎక్కడికి బయలుదేరుతావు? ఇంటికి. హాస్పిటల్లో జాయిన్ చేయడంతో నీ పని అయిపోయిందనుకుంటున్నావా? చేతులు దులుపుకొని పోతావా? అది కాదండి. మీ అమ్మ ఫోన్ చేసి చేసింది చాలేదా, ఇంకక్కడ ఉండొద్దు అని చెప్పిందా ఏంటి? మీ ఇద్దరికి విడాకులేం అయిపోలేదు. ఇంకా మీరు భార్య భర్తలే. అందుకే కదా వరలక్ష్మి వ్రతం నాడు పూజలో దాని పక్కన కూర్చున్నావు. ఇంకా నువ్వు కట్టిన తాళి దాని మెడలోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? భర్త సంతకం కావాల్సి వస్తే ఎవరు పెడతారు? ఆ మధ్య నీకు ఆరోగ్యం బాలేనప్పుడు రాత్రంతా మా ఇంట్లో పెట్టుకుని నీకు సేవలు చేసింది. ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళతో మాటలు పడింది. కనీసం ఆ కృతజ్ఞత కూడా చూపించుకోవా? మీ అవసరం తీరిపోతే చాలా. కుటుంబం కుటుంబం అంతా ఇంతేనా? నీదంతా అవకాశవాదం, స్వార్థం. ఇంత చెప్పిన తర్వాత కూడా నిర్దయగా పోతానంటే పో. నేనేం నిన్ను ఆపను. మనుషులు ఇలానే ఉంటారు అనుకుంటాను.